నా కోసం ఎదురు చూస్తున్న నా ప్రజలందరికీ నమస్కారం. వచ్చేసాను నా కోసం, నా ప్రజల కోసం, అలాగే వైఎస్ఆర్ అభిమానులందరి కోసం, జగనన్న అభిమానులందరి కోసం, అలాగే న్యాయం కోసం, ధర్మం కోసం. ఓకే, కొంచెం బరువుగా ఉండొచ్చు ఇలాంటి డైలాగ్స్, కొంచెం మొయ్యాలి, మరి తప్పదు. ఎంటర్టైన్మెంట్ విల్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు నమస్కారాలు పెట్టాలి కొంతమందికి. బేసిక్గా ఈ నమస్కారాలకి కొంచెం విశేషం ఉంటుంది. ఎలా అంటే జన సుల్లిక్స్కి తెలుసా? సుల్లిక్స్ అంటే సుడులు ఉంటాయి కదా, జన సుల్లిక్స్. వాళ్ళు ఇంట్లో జన సుల్లిక్స్కి నమస్కారం. ఇంట్లో అమ్మ దగ్గర పాలు తాగేసి ఇలా తుడిసేసుకుని వచ్చేసారమ్మా, పాలు తాగరా ఏంటి, గుడ్లు తిన్నారనన్నా, జగనన్న బళ్ళో పెడుతున్నాడు కదా గుడ్లు, కోడిగుడ్లు పెడుతున్నారు, ప్రోటీన్ అందాలి అని చెప్పి మీలాంటి పిల్లగాళ్ళు అందరికి పెడుతున్నారు కదా, తిన్నారా ఏంటి? తినలే? మరి తిని రావాలి కదా. ఎలా అంటే అలా వచ్చేస్తే ఎలాగా? కొడకల్లారా, పాప ఎంట్రీ ఇస్తే అలా ఉంటుంది. వెలుగులు రావాలి. జన సుల్లిక్స్కి నమస్కారం. అలాగే పక్కన ఆడొకడు ఉంటాడు, నాదెండ్ల బోరోహర, వాడి పేరేదో ఉంది. అదేంటంటే బేసిక్గా రీసెంట్గా ఈ పెచ్చ కళ్యాణ్కి ఆ బాదెండ్ల బరోహర్కి పెళ్ళయింది. మీరు చూసారు కదా, దండలేసుకుని వచ్చారు వీళ్ళిద్దరూ. హోమో బెక్సువల్స్. సాయంత్రం అయ్యేసరికి ఒకళ్ళనొకళ్ళు బెంగుకోకపోతే పక్క పక్కనే రాసుకుని, అబ్బా నువ్వు టచ్ చేయకపోతే నాకు ఏదోలా ఉంటుంది బాబా, టచ్ చేయి అన్నట్టు రాసుకుని పూసుకుని తిరుగుతారు కదా. ఆడికొక నమస్కారం. ఆ తర్వాత చేతులు ఇరిగిపోయిన నాగబాబు గారు, ఈ అవిటిగాడికి ఒక నమస్కారం. సారీ, నేను అందరినీ అనట్లేదు. వాడి అవిటి అంటే బుర్రలో వాడికి ఒక అవిటితనం ఉంది. ఆ అవిటితనాన్ని వెక్కిరిస్తూ మాట్లాడుతున్నాను తప్ప వేరే ఏ అవిటితనాన్ని నేను, వీడికి చాలా అవిటితనాలు ఉన్నాయి. ఆ అవిటితనాన్ని తెక్క తీసేసి బాగా చింపేసి వాడికి మూట కడతా. అప్పుడు వీడికి చెయ్యి ఎరగొట్టేశారు నాగబాబు గారికి. కానీ సార్ ఎవరు ఎరగొట్టారో ఆడి చెయ్యి కాదు సార్, ఆడి కాళ్ళో లేకపోతే ఆడి పండో ఏదో ఒకటి ఎరగొట్టేయాల్సిందే. ఆ పండు ఉన్నా పెద్దగా ఉపయోగం ఏం లేదు, కానీ ఆ పండు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత. మొన్నే ఊడిపోయిందని ఎవరో చెప్పారు. దానికి ఏవో రోగాలు కూడా వచ్చినాయి అంట. పాపం ఎక్కడెక్కడ తిరిగాడో మనోడు. అంటే ఆడి తమ్ముడికే అన్ని రోగాలు ఉన్నాయి అనుకుంటే ఈడికి కూడా రోగాలు ఉన్నాయి అన్నమాట. లేకపోతే వీళ్ళిద్దరూ ఎక్కడంటే చేసుకున్నారో మరి మనకు తెలీదు. నాగబాబు గారికి దండాలండి. ఆ తర్వాత పిల్ల సుల్లిక్స్కి అయిపోయింది, బాదెండ్ల గాడికి అయిపోయింది. మన అసలైనోడికి దండం పెట్టకపోతే ఎలాగా? ఆడికి మామూలు దండం పెడతాం ఏంటి? ఆడికి పెద్ద దండం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? ఒరే పవన్ కళ్యాణ్ ఏట్రా, ఏంటో తెలుసా? బాటవాళ్ళు చెప్పట, చాలా స్ట్రాంగ్, కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటారా బాబా? మరి కొట్టేద్దామా ఒకసారి? పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం. ఏంట్రా లంజావా? అయ్యో, వీళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఆ పేరు పెట్టి. ఆమె బోర్న్ బిచ్. యు నో వాట్? ఆమె బోర్న్ బిచ్. చాలా ఇంకా అలాగే తిట్టుకుంటే ఇంక నాకేం సిగ్గులేదు. తిట్టండి, ఎన్ని తిడతారో తిట్టండి, నా ఆతులోది నాకేమి సిగ్గులేదు. నాకేమన్నా మా అమ్మ బాబుని మా మొత్తం కుటుంబాన్ని వేసుకోండి, నాకేం సిగ్గులేదు. ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి తిడుతున్నారా? ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమనుకుంటున్నారు? ప్రజల చేత
శాసనం చేత శాసనాన్ని నమ్మి ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన మినిస్టర్లని మంత్రుల్ని మీరు ఇలా తరిమి యాక్టింగ్లు చేస్తున్నారంటే, చెప్పులు చూపిస్తున్నారంటే, వైసీపీ గోండాలు అని మాట్లాడుతున్నారు అంటే మీకు గోండాయిజం ఏంటో రుచి చూపించాలి. మీకు నేను ఏంటి రాడ్లతో వస్తారా, దేంతో వస్తారా? ఒరే బుల్లిగా, ఆ బుల్లిగాడు ఈ గాడు, అరే మీరిద్దరే మాట్లాడారా రూల్స్ గురించి? ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోతే, నా కొడక ఆంధ్రాలో ఇరుక్కుపోతే చంద్రబాబు వచ్చి రక్షించే వరకు నీ సుళ్ళి అంటే నేనేమంటున్నానంటే, నదుల్లో సుడులు వస్తాయి కదా, నేను అదే అంటున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మన తెలుగులో చాలా అర్థాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటది. నేను ఆ సుడిని ఉద్దేశించి అంటున్నాను తప్ప నేను తప్పుగా నన్ను అనుకోకూడదని చెప్పి ఫేస్బుక్ వాళ్ళకి కానీ లేకపోతే అందరికీ కూడా నేను సవినీయంగా చెప్పుకుంటున్నాను. సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ సుల్గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి ఈయన ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. ఈ సుల్లిగాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మొత్తం విజయవాడ, గన్నవరం, అక్కడ ఇక్కడ వైజాగ్. అరే వైజాగ్ నీ అబ్బా, నువ్వు వైజాగ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసావు కదరా. మరి పార్టిసిపేట్ చేస్తే ఒరే ముంజాగొడక నిన్ను వద్దని చెప్పి పక్కకి మింగేశాం కదరా. అయినా గానీ వైజాగ్ని బట్టి ఎందుకురా ఏలాడుతున్నావు? ఏదో నా పెద్ద ఇది నచ్చుతుందని చెప్పేసి వైజాగ్ వచ్చావా? నీది నచ్చలేదనే కదా బయటికి మింగేశారు నిన్ను. అయినా గానీ వైజాగ్ని బట్టి కూడా ఏడుతావేంటి అంటే, అమరావతి రైతులు అమరావతికే రావాలి అని చెప్పి వైజాగ్ వాళ్ళకి ఏది మన క్యాపిటల్ ఇస్తే, అక్కడ వైజాగ్ లో నాకేదో పాపులారిటీ ఉంది, నేను శ్రీకాకుళంలో వాళ్ళని తెగ గోకేశాను, సో దట్ నన్ను అందరూ పొగిడేస్తారు, నన్ను అందరూ నాకేస్తారు అనుకుని చెప్పి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కర్లేదని చెప్పేసి చెప్పారు నిన్ను. అయినా సిగ్గు లేకోకుండా మళ్ళీ వైజాగ్ లో ఏంటి సుల్లి సైనిక్స్ ఏంటిదండి అది ఏమంటారు దాన్ని? ఎవరైనా కొంచెం కింద ఎవరైనా పెట్టంటే వాళ్ళది ఏంటివి? మనదంటే సింహ గర్జన, వాళ్ళదేంటిది? ఏంటిది అది చెప్పండి. వాళ్ళది ఆ ఎల్లుల్లిపాయల సభ ఏం పెట్టుకున్నారు వాళ్ళు? ఆ సభ పేరు ఏం పేరు చెప్పండి నాకు. అయ్యో ఒరే ఒకటే లంజ ఎందుకురా? వేరే ఏదైనా తిట్టండి రా, కొత్తది ఏమైనా కనిపెట్టండి. బోర్ కొట్టేస్తుంది అది విని. నాకు అసలు సిగ్గులేదని తెలుసు, అయినా కానీ ఆ పాత దాంతో ఎంతసేపు దంచుతారా? కొత్తది ఇవ్వండి రా, కొత్త బిరుదు ఇవ్వండి. సిగ్గులేని ఎదవల్లారా, మీరు లంజా అన్నప్పుడే మీ ఇంట్లో మీ అమ్మ ఎలాంటిదో అర్థమైపోతుంది. అంటే మిమ్మల్ని అంత అలా పెంచింది కదా, మరి నేను ఆళ్ళని అనాల్సి వస్తుంది. మరి అయ్యంతలా అయితే అయ్యంత కుమ్మి చేసుకుంటే మీరు ఇలా పుట్టారు చెప్పండి. ఆట తీసుకొని నా కొడకలారా, నాతో పెట్టుకోవద్దు. సిగ్గులేని వాళ్ళతో ఇదేంటి, సిగ్గులేని వాళ్ళకి తెడ్డే లింగం అన్నట్టు ఏ ఉంటాయి కదా. ఇప్పుడు సీరియస్ మ్యాటర్లోకి వద్దాం రా. మీరు ధైర్యం ఉంటే గొడ్డలు చింపుకోకుండా పాయింట్ మాట్లాడుకుందాం. పాయింట్ వినండి. వంగవీటి మోహన రంగ చరిత్ర తెలుసారా మీకు? తెలుసా? కాపులు తిట్టావు కదా పవన్ కళ్యాణ్. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారంటే ఎవరో తెలుసా నీకు? ఆయన పోరాటాల గురించి తెలుసా? వంగవీటి మోహన రంగ గురించి తెలుసా? ఒక సైకిల్ షాప్ పెట్టుకుని ఉయ్యూరు కాటూరు దగ్గర, అక్కడి నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యి ఒక చిన్న షాప్ నుంచి ఏ పేదోడికి అన్యాయం జరగకూడదని చెప్పి అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో దాష్టికాల్ని ఎండగడుతూ కొంచెం రోజులు కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత ఏక ఛత్రాధిపత్యం మీద విజయవాడని తీసుకొచ్చి ఎన్నో రౌడీ మూకల్ని ఎదుర్కొని ఎన్ని కార్యక్రమాలు చేశారో తెలుసా? ఏం తెలుసురా నీకు వంగవీటి మోహన్ రంగా గురించి? జోహార్ వంగవీటి మోహన రంగా అంటే కదిలే గొంతులెన్నో తెలుసా నీకు? ఆయన త్యాగం గురించి తెలుసా నీకు? ఆయన ఎన్ని వదులుకున్నాడో తెలుసా నీకు?
ఆయన నాయకత్వం గురించి తెలుసా నీకు? మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. ఒక రిక్షా వాడిని జైల్లో పెడితే వచ్చాడు బయటికి. అమాయకులైన ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేస్తుంటే నా ఆడవాళ్ల మీద వస్తారా అని చెప్పి వచ్చాడు బయటికి. జైల్లో ఉన్నాడు. తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రోడ్ల మీదకి వచ్చి తిరిగాడు, ధర్నాలు చేశాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? ఈ దాష్టికాలకి ఎవరు తెలుసా అర్జం పోసింది? టీడీపీ. చరిత్ర తెలుసుకో పవన్ కళ్యాణ్. ఈ రోజు అలాంటి టీడీపీ సంఖ నాకుతున్నావు అంటే కాపు ద్రోహి టీడీపీ. కాపులంటే మాకు రెస్పెక్ట్ ఉంది, వైఎస్ఆర్సీపీకి రెస్పెక్ట్ ఉంది. ముద్రగడ పద్మనాభం గారి బూటు నాకినా గాని నాకడానికి కూడా అర్హత లేని కుక్కవి నువ్వు. చెప్పమను, నీ కాపులందరినీ చెప్పమను, నేను చెప్పిన మాటలు అబద్ధమని చెప్పమను. ఇలాంటి మంచి మంచి లీడర్లను పెట్టుకుని ఈ రోజు కొత్తగా తోకూపుకుని ఒక లీడర్ వచ్చి నువ్వేదో తొడలు కొడితే రెచ్చిపోయి మేము భయపడతాం అనుకుంటున్నావా? లీడర్ అంటే ఎలా ఉండాలి? రౌడీజాలు చేస్తాం, జెండాలతో కొడతాం, చీపుర్లు ఇసురుతాం, హెల్మెట్లతో తల పగల కొడతాం. ఇదా రెండు బూత్ మాటలు మాట్లాడితే నువ్వు రౌడీజం చేపించినట్ట? 4 జెండా కర్రలు ఇసిరితే రౌడీజాలా? మంత్రుల మీద విచ్చలవిడిగా ఎగబడితే రౌడీజమా? ఇది కాదు చేసింది వంగవీటి మోహన్ రంగా. పేదల హక్కుల కోసం నిలబడ్డాడు, పేదల కోసం పోరాడాడు. భూములు ఇవ్వకపోతే పేదలకి ఆ భూముల కోసం పోరాడాడు. నువ్వు ఒక్క మాట చెప్పు పవన్ కళ్యాణ్, నువ్వు నాకు ఒకే ఒక్క ముక్క చెప్పాలి. నువ్వు దేనికోసం పోరాడావు? వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ అని పోరాడేవే. ఈ రోజు మా జగన్ అన్న వైజాగ్ కే క్యాపిటల్ చేస్తానంటుంటే నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? నీకేం అవసరం వైజాగ్ లో? ఎందుకంటే అమరావతి రైతులని అక్కడికి ఏదో ఈ సంఘాలు ఆ సంఘాలు కొట్టుకునేలా చేయాలి. వైజాగ్ వాళ్ళని నీ దృష్టి వైపు తిప్పుకుని అటు క్యాపిటల్ ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రసంగాలు చేద్దామని అక్కడ తగలడ్డావు నువ్వు. అంతే కదా నీ రాజకీయ బుద్ధి, కుయుక్తి. నీకంటూ ఒక జెండా, నీకంటూ ఒక అజెండా లేదు. ప్రతిదీ ఆ బొల్లిగాడు ఏదో ఇస్తే ఆ బొల్లిగాడు వెనకాల తిరగడమే నీ బతుకు. అంతేనా? ఏం చేసావు పోటు? మొత్తం మార్పు అవుతుందన్నమాట మా ఇంటి చుట్టుపక్కల, అందుకని మొత్తం నా వైపు చూస్తున్నారు. వైజాగ్ వాళ్ళని డైవర్ట్ చేద్దామని వచ్చావు. 4 పిల్ల మొక్కల్ని తీసుకొచ్చి, పిల్ల సైనిక్స్ తీసుకొచ్చి ఎగిరిపేస్తున్నావు. ఈ రోజు నీకు ఒకటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్, నిన్ను ప్రాణాలతో కాపాడాలంటే అది జగనన్న వల్లే అవుతుంది. జగనన్న వల్ల నీ ప్రాణాలు పోవు. ఎందుకంటే వంగవీటి మోహన రంగాని టీడీపీ రాజకీయాలకి బలి చేసింది. 100 మందిని ఒక్క మనిషి మీదకి, ఒక్క సింహం మీదకి 100 మందిని స్వామిమాలలో పంపించి చంపించారు. ఇది అబద్ధమా? టీడీపీని చెప్పమనండి, మొత్తం కృష్ణా జిల్లాని చెప్పమనండి, మొత్తం యావత్ దేశాన్ని చెప్పమనండి. వంగవీటి మోహన్ రంగాన్ని ఒంటరిని చేసి 100 మంది చంపారని తెలుసా రక్త చరిత్ర? ఎద్దవ్వా. ఇది కాపు చరిత్ర అంటే. కాపులో నిలబడిపోయిన లీడర్ అంటే వంగవీటి మోహన రంగా. కాపాడుకుంటారా ముద్రగడ పద్మనాభం గారిని? వంగవీటి మోహన్ రంగా ఆయనకి సన్మానం కూడా చేశారు. వీళ్ళు అసలైన కాపు నాయకులు అంటే ఎవడ్రా నువ్వు? ఎవరు నువ్వు? ఏంటి నిన్న వచ్చి ఒక జెండా ఊపి రండ్రా కాపులందరూ వచ్చేయండి అంటే ఎగేసుకుని వచ్చేయాలా? ఎగేసుకుని వస్తారా? ఏం చేసావు? కాపుల కోసం ఏం పోరాటం చేసావు? రైతుల కోసం ఏం చేసావు? ఆడోళ్ల కోసం ఏం చేసావు? రంగా గారితో పోల్చుకోకు నువ్వు. రంగా గారి కాలు గోరు కూడా సరిపోరా కుక్క. మేమందరం అభిమానులు రంగా గారికి.
రాజకీయాలకి బలిపసిపోయి రేపొద్దున నిన్ను మళ్ళీ చెప్తున్నాను, రేపొద్దున నువ్వు పోయావనుకో, ఎవడైనా ఏమైనా చేశాడనుకో, దానికి ఖచ్చితంగా టీడీపీని రీజన్ అవుతుందని నా అనుమానం కాదు, ప్రజలందరి అనుమానం. రేపొద్దున నిన్ను లేపేసినా గానీ అడగడానికి ఒక్కడుండడు. అతనికి ఎలా చేసుకోవాలో, ఎన్ని కేసుల్లోంచి బయటకు రావాలో, ఎన్నైనా భరించగలడో అదే టీడీపీలో ఉన్న కొంతమంది ఎదవలకు అలవాటైపోయిన పని. అక్రమంగా కేసులు పెట్టించడం, జగనన్నని ఇరిటేట్ చేయించడం, కొన్ని న్యూస్ ఛానల్స్ ని, కొన్ని పెద్ద న్యూస్ పేపర్స్ ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే కుక్క, ఎన్టీఆర్ గారి మీద కూడా హత్యాయత్నం చేయించిన కుక్క ఎవడైనా ఉంటే ఆ బొల్లిగాడు. ఆ బొల్లిగాని ఇప్పుడు మేము నమ్మాలి. చెప్పరా, నీకు దమ్ముంటే కుక్క నా దానికి సమాధానాలు చెప్పు. ఒక్కొక్కటి అడుగుతా. ఈ రోజు రోజాకి గట్టిగా బుద్ధొచ్చి ఉండాలి. ఎందుకంటే ఆ రోజు నేను తిట్టినప్పుడు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్కి ఈ మహాతల్లి. ఈ రోజు రోజా బుద్ధొచ్చిందా? ఈ నా కొడుకు బుద్ధి ఏంటో తెలిసిందా నీకు? ఆ రోజు ఏదో అన్నావు కదా, పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చావు కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గాడి సుల్లిక్స్ అందరూ కలిసి నీకు మంచిగా చెప్పులు ఇసిరారు, చీపుర్లు ఇసిరారు. ఈ రోజు శ్రీరెడ్డిని నువ్వు ఆ రోజు కించపరిచినందుకు ఈ రోజు నీకు మంచిగా బుద్ధి జరిగిందని నేను మాత్రం అన్నాను. ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఒక మంత్రిగా ఉన్నావు కాబట్టి నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నా. నీ గురించి కాదు, జగన్ అన్న మొహం చూసి నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నా. ఇంకొకటి, నన్ను తిట్టించారు కదా. ఎవరు తిట్టించింది? పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టించింది ఎవరు? ఆర్జీవి గాడు. అప్పుడు నా బుద్ధి గడ్డి ముడ్డి అన్ని తినింది. నా తప్పైందని నేను ఒప్పుకున్నా. అంజనమ్మకి 1,00,000 సార్లు నేను క్షమాపణలు కూడా చెప్పాను. ఈ నాటకంలో పాత్రధారి సూత్రధారి ఎవరు? ఆర్జీవి. ఆర్జీవి వెనకాల ఎవరు? సురేష్ బాబు. సురేష్ బాబు వెనకాల ఎవరు? తెలీదు. ఇదంతా నాటకం ఎవరిది? సురేష్ చౌదరి గారి నాటకాలు. మరి ఆ రోజు ఆజ్యం పోసింది, బతికించింది, అంతా చేసింది ఎవరు? కర్తా కర్మ క్రియ మహా టీవీ, ఏబిఎన్, టీవీ5, టీవీ9 కూడా. అవునా? మరి ఏ రోజైనా సాక్షి టీవీ నన్ను కూర్చోబెట్టి వాళ్ళ అమ్మని తిట్టించండి, లేకపోతే వాళ్ళ అబ్బని తిట్టించండి, పవన్ కళ్యాణ్ తిట్టించండి అని ఏ రోజైనా మా జగనన్న సాక్షి టీవీలో కూర్చోబెట్టాడ్రా? నన్ను తిట్టించుకోవాలంటే ఈ రోజుకి నన్ను సాక్షి టీవీలో కూర్చోబెట్టి తిట్టించచ్చుగా. ఏ ఎంకరేజ్మెంట్ లేదు నాకు. దట్ ఈస్ కాల్డ్ జగనన్న. అదే జగనన్న అంటే. అర్థమవుతుందా? ప్రతి వాళ్ళని ఒక నలుగురిని పోగు చేసి నలుగురికి డబ్బులు ఇచ్చి సాక్షి టీవీలో తిట్టండిరా నాయన అంటే తిట్టడానికి ఎంతమంది లేరురా? జనాలకు అర్థమైతలే. పెచ్చకూతలు కూయించడం, పెచ్చరాతలు రాయించడం మా జగనన్న వినడు. అన్నా సోషల్ మీడియా డల్ గా ఉందన్నా, మనం సోషల్ మీడియాని మనం కొంచెం కేర్ చేయాలి అంటే వినరు. ఆయన నా పథకాలు మాట్లాడుకుంటే కాదన్న జగనన్న, మీకు కూడా కొన్ని సూచనలు సలహాలు అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను మీ దాకా రీచ్ అయ్యేంత నాకు స్తోమత లేదు, లేకపోతే నాకు అంత పైరవీలు చేసే అంత, లేకపోతే లాబింగ్లు చేసే అంత నాకు లేదు మీ దాకా చేరడానికి. సో నాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మీరేంటో మీ బుద్ధి ఏంటో నాకు తెలుసు. మధ్యలో బోల్డ్ ఎంతమంది ఎల్లుల్లిపాయలు కరివేపాకు గాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను అనుకోండి. నెక్స్ట్, మొన్నటిదాకా ఏం మాట్లాడారా? బాబాయిని హత్య చేయించింది ఎవరు? అది ఇది అని చెప్పారు. అయినా ఇంకొక మాట మాట్లాడుకోవాలి రోయ్. ఎయిర్పోర్ట్ లో ఇలా హత్యోదంతాలు, కొట్టించడాలు, లేకపోతే పొడిపించడాలు అంటే జగనన్నని కత్తితో పొడిపించారు, గుర్తుంది కదా ఇక్కడ ఆమె మీద. ఎయిర్పోర్ట్ లో ఇలాంటివి జరిపించడానికి ఆద్యం పోసేదే టీడీపీ. ఖచ్చితంగా టీడీపీకి ఎయిర్పోర్ట్లో ఇలాంటి చేయించే పిచ్చ తెలివితేటలో ఓన్లీ టీడీపీకి మాత్రమే ఉన్నాయి. ఇంతమందినా మీరు టార్గెట్ చేసేది? ఒక్కసారి వైసీపీ తిరగబడితే ఎలా ఉంటుందో మీరు తొందరలోనే రుచి చూస్తారని చెప్పి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు ముందుగానే Z+ సెక్యూరిటీని పెంచుకున్నారు అంటే మీరు ఎన్ని పాపం పనులు చేయాలని మీరు ప్లాన్ చేసి మీరు సెక్యూరిటీని పెంచుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీ నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వట్లేదు అంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్కి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. చిరంజీవిని మోడీ గారు కలిశారు, చూశారు కదా అందరూ. ఎందుకు పవన్ కళ్యాణ్ మాత్రం రమ్మనట్లేదు అనేది నేను మళ్ళీ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ నడ్డా గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు, ఇన్నిసార్లు ఇక్కడికి వస్తున్నారు, నిన్నెందుకు కలవట్లే? మోడీ గారు నీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే? ఎందుకు? ఇంకా నాకు బీజేపీ సపోర్ట్ ఉంది అని నక్క మీద ఎన్ని గీతలు గీసుకున్నా పులవద్ర పిచ్చినాయాల ఏంటి? అర్థమవుతుందా? దగ్గరకు వచ్చి చెప్పాలా? చెప్పు. నీకు బీజేపీ సపోర్ట్ ఉందంటే ఫస్ట్ నువ్వు మోడీ గారితో వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చి మా అందరి కళ్ళ ముందు పెట్టి నాకు బీజేపీ సపోర్ట్ ఉంది అని చెప్పు. బండారు దత్తాత్రేయ పక్కన ముడ్డి కింద ఆళ్ల పక్కన కూర్చుని నాకు సపోర్ట్ ఉంది అని పిచ్చి గంతులు వేయడం కాదు. అవును, నీకు జుట్టు ఎప్పుడు పెరిగిందిరా? పరిటాల రవి గారు గుండు కొట్టారు అని చెప్పేసి మరి వీళ్ళందరూ అంటూ ఉంటారు. నీకు జుట్టు ఎప్పుడు మొలిసింది? ఆ మొలిసిన జుట్టు పరిటాల రవి గారు లేరనా? ఓ తెగగ్రాత్నం ఇలాగా. ఒరే జుట్టుపోలు ఏంట్రా? ఆ జుట్టు మొత్తం ఖాళీ అయిపోయి ఇదంతా మొత్తం రంగులు వేసుకుంటూ ఉంటాడు. ఈడు కనీసం ఏజ్ని యాక్సెప్ట్ చేయడు, రంగులు వేయాలి ఈడికి. ఇక్కడ పైన మాత్రమే వేస్తావా, ఇంకా ఎక్కడ కూడా అయినా రంగులేసి అమ్మాయిలను ఏమన్నా ఆకర్షిస్తావా? నాది ఇంకా మెరవలేదని చెప్పి నాకెందుకులే, ఆల్రెడీ బాగా దంచి ఎప్పుడో ఊడిపోయేలా ఉంది నీకు ఆ నాగబాబు గడికి. బాంబుల గురించి, హత్యల గురించి మాట్లాడే నువ్వు ఈ రోజు నేను రౌడీజం చేస్తాను, నేను రాడ్లతో రమ్మంటారా, బాంబులతో రమ్మంటారా, జెండా కర్రలతో రమ్మంటారా, టమాటాలతో రమ్మంటారా? నీ ఎంకమ్మతే తీసుకురా, ఇష్యూ చేయి నా కొడక. ఆ తర్వాత జగనన్న సీఎం యూనిఫామ్ లో ఉన్నాడు. జగనన్నని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఒక్కసారి సీఎం యూనిఫామ్ పక్కన పెడితే మా జగనన్న పవర్ ఏంటో వేరేలా ఉంటది నీకు నా కొడక. నువ్వన్నీ భీమ్లా నాయక్ డైలాగులు చెప్పుకోవాలి. నువ్వు ఇక్కడికి వచ్చి మా జగనన్న రక్తం ఏంటో తెలుసా? ఆ బ్రాండ్ నేను మొత్తం ఏపీ మొత్తం తెలుసు. ఇచ్చిన కొడక కడప అంటే ఏంటో తెలుసా? శత్రువు ఎలా ఉంటాడో తెలుసా? కడపలో శత్రువుని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా? డైలాగ్ చెప్పినట్టుంటా అది. రా రంగంలోకి. ఈడు గుండు మళ్ళీ కొట్టాలనుకుంటారా? వీడికి గుండు కొట్టే రోజులు మళ్ళీ దగ్గరలో ఉన్నాయి. ఎప్పుడో బాబు లేపేస్తాడు వీడిని, అప్పుడు పువ్వులు చల్లుకుంటూ వెళ్దాం అందరం. అప్పుడే వీడికి మంచిగా అవుతుంది. వీడు ఎవరిని నమ్ముతున్నాడో వీడికి అర్థమైతలేదు. వీడు బాగా పిశాచం బోన్లో ఉన్నాడు. వీడు ఆ బోన్లోంచి వీడు ప్రాణాలతో బయటపడితే అప్పుడు చూద్దాం. నేననేది ఏ బోనో తెలుసుగా, టీడీపీ బోన్లో ఉన్న కుక్కీడు బలి అవడానికి రెడీగా ఉన్నాడు. మేము ఇంకా వంగవీటి మోహన రంగ ఇప్పటికీ హీరోనే. ఈడు చేస్తే కనీసం మేము పట్టించుకోం. ఈడేం తిడతాడు? తిట్టి పారదొబ్బానంట కాంగ్రెస్ ని. మళ్ళీ కాంగ్రెస్ ని గోకుతున్నావేంటమ్మా? బీజేపీ ఎలాగా దగ్గరకు రావట్లేదని కాంగ్రెస్ ని గోకేస్తున్నాడు ఈడు ఆప్షన్ గా, ప్లాన్ బి. ఈడు అరే నీ ఇంచు లెక్క పెడుతూనే ఉంటాను నేను ఇక్కడ నుంచి. నాకు పవర్ లేకపోవచ్చు, ఖచ్చితంగా నీ లెక్కలు లెక్క పెడుతూనే ఉంటా. శ్రీకృష్ణుడు ఎలా అయితే లెక్క పెట్టాడో అలా లెక్క పెడతా నీ తప్పులు. రాడ్ల రెడ్లకి రాడ్ల గురించి చెప్తున్నావు రే. రెడ్లకి రాడ్ల గురించి చెప్తున్నావారా? మేము మాట్లాడం. రాడ్ ఏంటో చూద్దు గాని తొందరలో. కొట్టుకుందాం, యుద్ధానికి సిద్ధం, చెప్పు తీసుకుని కొడతా, మెడ పీసికి చంపుతా,
ఏందబ్బా ఈ లాంగ్వేజ్? శ్రీరెడ్డి కంటే అది వేరే అనుకోండి. నేను ఏ పొలిటికల్ లీడర్ని కాదు. ఒకవేళ అయితే మారుస్తా ఖచ్చితంగా. బూతులు తిట్టే వాళ్ళని నుంచోబెట్టి తోలు తీస్తా. ఓరి నాయనా, ఇది నెక్స్ట్ సినిమా డైలాగ్లా ఏంటారా? ఎవరు సీరియస్ గా కూడా తీసుకోవట్లేదు. నిన్ను ఏగలు ఇలా తరుముకుంటారు కదా. చిచ్చి ఈడెప్పుడు పోతాడు ఆంధ్ర నుంచి? అరే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలరా. అదేంటో తెలుసా? అరే పీకే, నువ్వు సభలో సన్మానాలు ఇవన్నీ పక్కన పెట్టు. ఆంధ్రాలో నీ అడ్రస్ ఎక్కడా చెప్పు. నువ్వు ఆంధ్ర ప్రజల సమస్యలు మాట్లాడతానంటున్నావు, ఆంధ్ర ప్రజల సుఖం కావాలంటున్నావు, ఆంధ్ర ప్రజల హక్కులు అంటున్నావు, అన్ని అంటున్నావు కదా. ఆంధ్రాలో నీ ఇల్లు ఎక్కడా? దీనికి సమాధానం చెప్పు. ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలి? ప్రజలకు సమస్యలు వస్తాయి, లీడర్ ఇల్లు ఒకటి ఉండాలి కదా. ఆ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. పోనీ నీ ఆఫీస్ చెప్పు. ఏ ఆఫీస్ లో కూర్చుంటావు? వారానికి ఒక్కసారి చెప్పు. ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలి? లా అండ్ ఆర్డర్ కి నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, ప్రజలు అక్కడికి వచ్చి మాట్లాడతారు. ఆన్సర్ లేదా? ఉందా లేదా? అడ్రస్ లేని కుక్క ఆంధ్రాలో ఉండటానికి వచ్చా? ఈ చంద్రబాబు ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో, పిల్లిలాగా వస్తాడు, తొండలాగా పోతాడు. అడ్రస్ ఉండడు. ప్రజల సమస్యలు అంటారు, వెనకాలండి ఎక్కడో తోలు బొమ్మల్ని ముందు పెట్టి నడిపిస్తారు అమరావతి రైతుల యాత్ర అని చెప్పి. అందులో ఎంత జెన్యూనిటీ ఉంది అనేది ప్రజలు ఆలోచించాలి. నేను ఆ విషయంలో జోలికి పోదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్, నువ్వు ప్రజల సమస్యలు అంటున్నావు, ప్రజల క్షేమమే కోసం నేను ఏమైనా చేస్తాను, ఎన్ని త్యాగాలన్నా చేస్తాను అని మనిషివి. ఇన్ని రోజులుగా ఇన్ని సినిమాలు నువ్వు డేట్లు ఇచ్చుకుని ఆల్మోస్ట్ 8 సినిమాలో ఏమో చెప్పావు. 4 సినిమాలు 8 సినిమాలో నాకు లెక్క అయితే తెలియదు. నేనైతే నీ సినిమాలు చూడా. నాకు ఆ పైత్యం అంటే పరమ చిరాకు, వాంతి వచ్చేస్తుంది నీ ముఖం చూస్తేనే. ఆ జుట్టు ఎగరేసేటప్పుడే, ఆ కళ్ళల్లో నోట్లో అదంతా జుట్టు పడుతున్నప్పుడే నాకు వాంతులు స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకని నీ సినిమాలు నేను చూడా. 120 కోట్లు సంపాదించాను అన్నావు. నువ్వు 120 కోట్లు సంపాదించుకో, 1000 కోట్లు సంపాదించుకో, అది మాకు సమస్య కాదు. నేను అడిగేది, నీకు డేట్లు లేనప్పుడేమో ఆంధ్రాలో పడతావు, నీకు డేట్లు ఉన్నప్పుడేమో షూటింగ్లు చేసుకుంటావు. ఇది ఏం రాజకీయం అని అడుగుతున్నా. ఇదేమన్నా పార్ట్ టైం జాబా? ఆన్సర్ ఇవ్వు. సిగ్గున్న ముంజాగొడికి అయితే నువ్వు కరెక్ట్ గా మింగితే పుడితే నువ్వు ఆన్సర్ చెప్పు. నీ పార్ట్ టైం జాబా పాలిటిక్స్ అంటే? ప్రజల సమస్యలు నీ డేట్లు బట్టి వస్తాయా? నీ పోరాటం చేయాలంటే నీ డేట్లు బట్టి పోరాటం చేస్తావా? ఇదా పాలిటిక్స్ అంటే? ప్రజలు ఆలోచించండి. 365 డేస్ ఇక్కడ ఉండాలి, ఆంధ్రాలో ఉండాలి, ఆంధ్ర సమస్యల గురించి మాట్లాడాలి, పోరాడు. నేను యాక్సెప్ట్ చేస్తా, నేను సపోర్ట్ చేస్తా. రోడ్లు సరిగ్గా లేవని మాట్లాడు, నేను సపోర్ట్ చేస్తా. కరెక్ట్ చేస్తున్నావు బిడ్డ. ఇది కరెక్ట్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పడానికి నీకు అర్హత లేదు, గాని నీకు ఒక సీటు కూడా లేదు గోవిందా అని తెలుసు. గాని పోనీ నువ్వు పోరాడుతున్నావు అంటే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. అక్కడ బార్ల షాపు ఇదేంటి మద్యపాన నిషేధం అన్నారు, మాట్లాడు, పోరాటం చేయి. ఐ అగ్రి. ఎక్కడైనా పొలిటీషియన్స్ ఎవరైనా లేడీస్ ని గాని లేకపోతే ఏమంటారు ఎవరైనా ఏడిపిస్తున్నారంటే చెప్పు, పేదలను ఏడిపిస్తున్నారంటే చెప్పు. ఐ అగ్రి. ప్రజా సమస్యల మీద గళమెత్తు. ఐ అగ్రి. 24 గంటలు వాళ్ళు గూండాలు, వాళ్ళు ఇది బంతి, పూబంతి, చాబంతి. అవునరా, నువ్వు పతివ్రతవుగా నువ్వు స్టెప్ నీళ్ళు పెట్టుకుంటావా? నువ్వెన్ని స్టెప్ నీళ్ళన్నా పెట్టుకుంటావా? నైట్ అయితే రసకరాజా, నీ సంగతి ఏంటో తెలీదమ్మా. మసాజ్ కావాలి. ఓ పక్కన ఇక్కడో స్టెప్ని వెనకాలంతా నొక్కాలి, మసాజ్ చేసేయాలి. కింద ఒకళ్ళు, పైన ఒకళ్ళు, సైడ్కి ఒకళ్ళు. ఎరా రసకిరాజా, నువ్వు 30 మంది గురించి స్టెప్నీల గురించి మాట్లాడతావు. నువ్వు ఏం చేసినా లీగల్ గా చేస్తున్నా. నీ ఫామ్ హౌస్ ఓపెన్ చేస్తే ఏం లీగలో ఏమి ఇల్లీగలో అన్ని తెలిసిపోతాయి. నువ్వు ఎంత మందిని ఇల్లీగల్ గా బెంగేవో మాకు తెలీదా? ఒక అమ్మాయి అండి, 2 బ్లాక్మెయిల్ చేయలేదా? 2 అమ్మాయిలు నన్ను చేసుకుంటావా సస్తావా అని.
అది నీకు తెలుసు, నాకు తెలుసు, మీ కుటుంబం వాళ్ళకి తెలుసు, ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు. అవునా కదా? ఆడపిల్లల గురించి స్టెప్నీలను మాట్లాడతావు. దీని గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడా. ఇప్పుడు చంద్రబాబుకి వేసుకోవాలి. బాబు చంద్రబాబు, మీ సోషల్ మీడియాని నీ పుత్రరత్నం సింగపూర్ తీసుకెళ్తున్నాడని మాకు న్యూస్ వచ్చింది. ఇక్కడ ఉంటే పట్టుకు పారదొబ్బుతున్నారని చెప్పి సింగపూర్ లో పెట్టుకుంటే ఏదో ఎక్కడైనా నొక్కుకోవచ్చు అని చెప్పి మనోడికి ఫారిన్ లో నొక్కడాలు అలవాటుగా పప్పమ్మ పప్పు 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 అని మనం అనుకుంటాం, కానీ అంత పప్పేం కాదు. అప్పుడప్పుడు బంద్ చేసిద్ది ఒక్కొక్కసారి. ఇప్పుడు చెప్తా, ఇదంతా స్ట్రాటజీ వెనకాల దీనికి కర్త కర్మ క్రియ చంద్రబాబు. ఎందుకని చెప్తారా? నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా. ఇప్పుడు ఒకవేళ హీరోలే కావాలి అనుకుంటే, టీడీపీకి హీరోలే కావాలనుకుంటే, పవన్ కళ్యాణ్ హీరోయిజమే నచ్చితే బాలకృష్ణ జీరోనా? బాలకృష్ణకి హిట్లున్నాయా లేకపోతే పవన్ కళ్యాణ్కి హిట్లున్నాయా? బాలకృష్ణ గారికి. అంతకన్నా ఒక యంగ్ ఎనర్జెటిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప హీరో. వీళ్ళిద్దరూ గొప్ప హీరోలు. వీళ్ళ హీరోయిజాన్ని వాడుకోకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ సంఖ ఎందుకు అంత ఉప్పగా కారం కారంగా తీయగా మనోడికి చంద్రబాబుకి నచ్చిందో నాకు ఒకసారి రీజన్ చెప్పాలి. రీజన్ ఒకటే, కాపు. ఏంటి? బ్రాండ్ కాపు. ఆ బ్రాండ్ గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంఖ నాకాలే. ఎందుకంటే కాపులు ఎప్పుడు టీడీపీకి వ్యతిరేకం. ఎందుకు? వంగవీటి మోహన రంగాన్ని చంపినందుకు. ఈ చంద్రబాబు ఎన్టీఆర్ హత్య రచనలో లేడని చెప్పేసి చెప్పమనండి. గుండెల మీద నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు హత్య రాజకీయాలకి నీకు నీకు సంబంధం లేకపోతే మనసు మీద చెయ్యేసుకుని చెప్పు, వంగవీటి మోహన రంగా సావుకు గాని ఎన్టీఆర్ సావుకు గాని నీకు సంబంధం లేదు, ఎన్టీఆర్ ని ఏడిపించి వదలలేదని చెప్పేసి చెప్పమని చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ వస్తే ఐ అగ్రీ, ఐ ఫీల్ సో హ్యాపీ, ఐ రెస్పెక్ట్ టీడీపీ. అంటిల్ అన్లెస్ ఆయన చేతిలోకి రానంత వరకు టీడీపీ మీద నా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. సరే, అది పక్కన పెట్టండి. బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి లేని హీరోయిజం పవన్ కళ్యాణ్ లో ఎందుకు కనబడింది అంటే, ఓన్లీ కాపు అనే బ్రాండ్ ను వాడుకోవడానికి మాత్రమే. రేపొద్దున వంగవీటి మోహన రంగాన్ని ఎలా చేశారో ఈయన్ని కూడా అలా చేసి ఏమైనా చేయడానికి రెడీగా ఉన్న కొంతమంది మంద టీడీపీలో, ఈడు హరి అన్నా, బురి అన్నా, గుడి అన్నా, లేకపోతే ఇంకోటన్నా వీళ్ళ చేస్తారు. వీళ్ళ క్యాలిక్యులేషన్స్, వీళ్ళ ప్లానింగ్ నేను చెప్పక్కర్లే. టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఒరే కుక్క, ఎవరి దగ్గరికి చేరుతున్నావో వాళ్ళు ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించుకో. మా జగన్ అన్న నిన్నేం చెయ్యక్కర్లే, ఈ మధ్యలోనే నలిగి మశానం అయిపోతావు నువ్వు. ఒరే, లేడీస్ కి పువ్వు కాకపోతే ఆకుంటదా? ఆకులు కూడా ఉంటాయి. అది పక్కన పెట్టు. పిచ్చి మాటలు మాట్లాడేమంటే వద్దులు ఉడుతా. ఇంక ఇయ్యే 4 బూతులు అయ్యే తిరగబడి ఇది దీన్ని అది దాన్ని ఇది ఆ మొగోడు దాన్ని ఆడదాన్ని దీన్ని పెట్టి తిట్టడం తప్ప ఈ ఆకున కొడుకులకి ఒక్క ఉపయోగం ఉండదు. అందుకే వీళ్ళని సులి సైనిక్స్ అనేది. మీదో బతుకు, ఆడపిల్లల్ని తిట్టే యాదవల్లారా సన్నాసుల్లారా. మిమ్మల్ని తిట్టాలి. అగో ఆ పీకే గారు తిట్టినందరినీ మిమ్మల్నే తిట్టాడు అనుకుంటా. ఎందుకంటే మీ బుద్ధి అలాంటిదే కదా. ఈ మూన్ బాబు గాడు అంటే, మనం మూన్ బాబు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మూన్ బాబు అని తిడదాం. ఈ కాపుల్ని బలి పశువులుగా చేసుకోవడానికి, కాపుల్ని బలి పశువులు చేయడానికి చంద్రబాబు ఎంత దుర్మార్గమైనా చేస్తాడు. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి పేరు తీయకోకుండా ఈ రోజు కవాతులు గివాతులు లేకపోతే నా ఆకులు నా దెవసు నా
నా బొంద నా దేవసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి హక్కు లేదు. ఫస్ట్ ముద్రగడ పద్మనాభం గారిని అట్లీస్ట్ మీ పార్టీలోకి రావడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా అట్లీస్ట్ ఒక ఆశీర్వాదం తీసుకుని ఉండాల్సింది. అది రెస్పెక్ట్ అంటే. వీడు ప్రజా సమస్యలు మాట్లాడట్లా. ఎంతసేపు వీడు మాట్లాడేది ఏంటంటే వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే, అధికారంలో ఉన్న వైసీపీనే, వీడికి స్క్రిప్ట్ అంతా వైసీపీనే ఉంటది. వీడి స్క్రిప్ట్ లో వేరే డైలాగులు రాయరు. ఆ బొలిగాడు, ఆ పప్పుగాడు ఆడో 420 మా నాని అని అంటాడు కదా, ఈడో 210 గాడని. ఆ 210 పప్పుగాడు వీళ్ళు రాసే స్క్రిప్ట్ చదవడం తప్ప ఈడు కాలెగరైతే 100 మంది పడతారు అవన్నీ అనుకోవడం. రే ఇప్పుడు నువ్వు ఏదో ఒక 2 జెండా కర్రలు పడినంత మాత్రాన వైసీపీ భయపడుతుంది అనుకుంటే నీకు ఉచ్చపోయించే రోజులు దగ్గరలో లేకపోతే నా కొడక మాట్లాడు. జగన్ అన్న ప్రతాపం చూపించకపోతే, వైసీపీ వాళ్ళ ప్రతాపం చూపించకపోతే, తొందరలో నువ్వు నేను ఎందుకు చేశానురా ఈ పని, ఎందుకు రెచ్చగొట్టానురా అని నువ్వు ఫీల్ అవ్వకపోతే ఆ తర్వాత మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్. దీని గురించి నేను ఇంకా ఛాలెంజ్లు కూడా విసరక్కర్లా. ఆల్రెడీ నువ్వు ఎక్కడ నోట్ అవ్వాలో అక్కడ నోట్ అయ్యో. వీడి సహనం అంట పవన్ కళ్యాణ్ కాపాడిందంట, పవన్ కళ్యాణ్ సహనం అంట ఆంధ్రాని కాపాడిందంట. అరే పవన్ కళ్యాణ్, నీ సహనం మమ్మల్ని కాపాడేది ఏంద్రా? నువ్వు ఎక్కడున్నావు అసలు ఆంధ్రాలో నీ అడ్రస్ ఎక్కడ? నీ సహనం కాపాడడానికి నీ బొంద. నువ్వేమన్నా పెద్ద సతీ సావిత్రివా? అన్ని కాపాడడానికి నువ్వు పతివ్రత మాటలు మాట్లాడుతావు. నీలాంటి పతివ్రతే పరమాణం వండితేనంట తెల్లారదేక సల్లారలేదంట పవన్ కళ్యాణ్. ఈ వైసీపీ వాళ్ళ అధికారి ఒక ఇల్లుని తగలబెట్టిస్తారు. ఇప్పుడు వైసీపీ మంత్రుల మీద రాళ్లు, జెండా కర్రలు ఈసిరిపిస్తారు. అవును, ఈ మధ్య ఏంట్రా తెలంగాణలో ఒకళ్ళిద్దరు ఏంట్రా, తెలంగాణ రండి మీ మంత్రులు ఏంట్రా, మీకేం సంబంధం రా? మీరెందుకురా ఉట్టలోలు చేసుకుంటున్నారేంట్రా మీరు? నిమ్మకాయలు పిసికేస్తున్నా వాళ్ళారా? ఆంధ్ర రాజకీయం మాట్లాడకండి, ఎంటర్ అవ్వకండి. ఓకే, నీకు ఆల్రెడీ లేవన్నారు. ఆ మాట్లాడే ఎదోకి నువ్వు అసలు మగాడివే కాదని చెప్పేసి ఒకటి ఉంది. ఆ సర్టిఫికేట్ బయట వేయాల్సి వస్తుంది నా కొడక. నేను ఎవరి గురించి మాట్లాడుతానో ఆ నా కొడుక్కి తెలుసు. నువ్వు మగాడివి కాదు, సర్టిఫికేట్ నా దగ్గర ఉంది, తెప్పించమంటావా? మా ఆడబిడ్డ వినూత మీద చేయేస్తారా అన్నావు. నువ్వు వినూత మీద చేయేస్తే అంత ఫీల్ అయిపోయిన ఎదవ్వి, మరి రోజా అమ్మ మీద చెప్పులు చేటలు ఎందుకు ఇసిరిపించావురా నా కొడక? మీ ఆడపిల్ల అయితే నువ్వు రెస్పెక్ట్ చేస్తావు, వేరే ఆడపిల్లనైతే కొట్టిపిస్తావా? చెప్పు, న్యాయం చెప్పు, న్యాయం చెప్పరా? ఉండదు. లండన్ లో, న్యూయార్క్ లో పెరిగానా, చీరాల్లో పెరిగాను. ఏం చెప్పాడు మరి? పప్పుగాడు లండన్ లోనే కదరా పెరిగాడు, లండన్ లో తిరిగాడు, బొడ్డుల్లో ఏలు పెట్టాడు, ఆడోళ్ళ బొడ్డుల్లో ఏలు పెట్టాడు, ప్రైవేట్ టీచర్ కి కడుపు చేశాడు, ఆవిడ కుయ్యో ముర్రో అంట పారిపోయింది, ఆవిడ్ని మేనేజ్ చేశారు. లోకేష్ అంటే లండన్ లో పెరిగాడు, నిన్నంటే చీరాల్లో పెంచారు. నువ్వేంటి పాలకొల్లులో పుడతావు, వైజాగ్ లో తిరుగుతావు, చీరాల్లో చీరలు కడతావు, నీకు చీరలు కట్టడం అంటే ఇష్టం, కేక అంటే ఎగురుతా ఉంటావు. నేను ఇంక చెప్పని ఎలా ఎగురుతావో నువ్వు. చీరలు ఇలా పెట్టుకుని అని ఆడంగేషాలు వేస్తావు. చీరాల్లో చీరలు తెచ్చుకుని నువ్వు అక్కడ తిరిగావు. వీడికి అసలు మొత్తం మళ్ళీ రాయలసీమ అంటే అభిమానం అంటాడు, ఉద్దానంలో పెద్ద మనిషి అయ్యానంటాడు, మళ్ళీనేమో ఆళ్ళగడ్డలో ఆతులు వచ్చినాయి అంటాడు, ఆ తర్వాత మళ్ళీనేమో వేరే దగ్గరేమో స్కిన్ వెనక్కి వెళ్ళింది అంటాడు, అప్పుడే లెగిసింది అంటాడు వేరే ఊర్లో. వీడు మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ తెలంగాణలో మళ్ళీ ఒకరు లింక్ ఎట్టేసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళినా లింకులు ఎట్టేసుకుంటాడు. వీడు ప్రతి వాళ్ళతో లింకులు ఎట్టేసుకుంటాడు, ప్రతి పార్టీతోనూ లింకులు పెట్టేసుకుంటాడు, అండ్ ప్రతి ఊరితోనూ లింకులు పెట్టేసుకుంటాడు. ఇది ఏందో నాకు అర్థం కాదు. అప్పటికప్పుడే ఆడు చదివింది ఎంపీసీ అంటాడు, మళ్ళీనేమో ఇంకా నయ్యం బీబీసీలో వదిలేశాడు. వీడు బీబీసీ అంటే ఛానల్ అని చెప్పి ఆడికి చెప్పండి రా అయ్యా, లేకపోతే రేపు పొద్దున బీబీసీ చదువుకున్నాడు అంటాడు.
ఆడు చదివేందో ఆడికి తెలియదు, ఆడు ఏ ఊర్లో పెరిగాడో ఆడికి తెలియదు. ప్రతి దాంట్లోనూ అబద్ధాలు, పచ్చి పచ్చి అబద్ధాలు. వీడు అబద్ధాలు మండ. బాపట్లలో పుట్టాడంట వీడు. ప్రపంచంలో అందరికి పుట్టేశాడు వీడు. గొడ్డుగారం తింటాడంట. నీలాంటి పనికిరాని ఎదవలకి గొడ్డుగారమే పెట్టాలి. మామూలు అన్నం తిన్నవాడు ఎవడు ఇలా మాట్లాడు. మామూలుగా ఉండేవాడు, సామాన్యంగా ఉండేవాడు. ఎంతమంది అమ్మాయిల కడుపులు, ఎంతమంది అమ్మాయిలతో ఈ ప్యాకేజ్ స్టారు. అరే రేపటి నుంచి మీరు మాట్లాడాల్సిందల్లా ఈ నా కొడుకుని ప్యాకేజ్ స్టార్ అని పిలవాలి. ఏం పిలవాలి? ప్యాకేజ్ స్టార్. ఎవరు ప్యాకేజ్ ఇస్తే? లండన్ లో మనోడు అన్నాడంట, ఎవరు లోకేష్ వాళ్ళ సొంత ఫ్రెండ్ తో అన్నాడంట, వీడు డబ్బులు ఇస్తే ఏమైనా మాట్లాడతారా, వీడు ప్యాకేజ్ గాడు అని చెప్పేసి అన్నాడంట. సొంత చంద్రబాబు పుత్రరత్నం ఇదేంటి 210 గాడు అన్న మాట ఇది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారండి? లోకేష్ ని పక్కన పెట్టి లోకేష్ కోసం బాలకృష్ణని, హరికృష్ణని అందరినీ తొక్కేసి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ప్రజలారా, మీకు బుర్ర ఉంది కదా, నాకన్నా మీ అందరికి బుర్ర ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరికీ ఇవ్వకుండా లోకేష్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇస్తారు? ఏం వాడుతున్నారు స్ట్రాటజీ అనేది నేను చెప్పక్కర్లేదు. కాపులు గాని, లేకపోతే వాళ్ళ అభిమానులు గాని, బుల్లి సైనిక్స్ గాని, లేకపోతే ఇప్పుడే పాలు తాగి మూతుడుచుకొచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలి దీని గురించి. ఈ చెప్పు, అరే పవన్ కళ్యాణ్ గా, ఈ చెప్పు నేను రెండోసారి చూపించడం. మొదటిసారి ఎప్పుడు చూపించానో ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ చెప్పు నువ్వు మాకు చూపించడం కాదు, నేను నీకు ఎప్పుడో చూపించాను. ఎప్పుడు? గుర్తు తెచ్చుకో. అంతేనండి, నేను ఇవ్వాల్సింది ఆల్మోస్ట్ ఇచ్చేసాను. చంద్రబాబు ఈ అమరావతి షో ఫ్లాప్ అవడంతో కొత్తగా ఈ షోని మళ్ళీ రక్తి కట్టేస్తున్నాడు. అంతే. ఏముంది, టీవీలు 2-4 చేతిలో ఉన్నాయి. అరే టీవీ5 వేసే ఆడేమో ఇలా అన్నాడు, 2 చెప్పులు మీరే అరేంజ్ చేయండి, దాని మీద కొట్టండి, దీని మీద కొట్టండి. ఏంటి ఏబి అన్నా? అరే వెంకటకెట్నా, నువ్వు తాగి తాగి లివర్ పాడైపోతుంది, నువ్వు తొందరగా ఇదేంటి ఏళ్ల మీద వాళ్ళ మీద చెప్పులేసి లైవ్ పెట్టు, బ్రేకింగ్ న్యూస్ అయ్యి అమరావతి రైతులకి అలిసిపోయి ఇదేంటి ఫుడ్ ఎక్కువైపోయి, తాగుడు ఎక్కువైపోయి వాంతులు అవుతున్నాయని నువ్వు తొందరగా అయ్యి, ఆ వాంతులకు కారణం కూడా ఇక్కడ కలుషితమైన నీళ్లు అని చెప్పేసి వేసేసి నువ్వు ఏదోటి చేసి మొత్తం మీద బ్రేకింగ్ న్యూస్ నడిపించు అని అంటాడు ఓ పక్క నుంచి. అరే సాంబిగా, ఈ మధ్య నీలో కొంచెం ఫైర్ తగ్గింది, నువ్వు మాత్రం బాగా వేసుకోవట్లేదు, నువ్వు ఎక్కడెక్కడో బాగా వేసుకుంటున్నావని విన్నాం గానీ అసలైంది వేసుకోవట్లేదు, నువ్వు టీవీలోకి వచ్చి ఫస్ట్ ఇక్కడ వేసుకో అని చెప్పేసి ఆడుకోక ఫోను. ఇది మీ బతుకులు తెల్లారా? ఏంద్రా, ఎవరి జోలికి వస్తే ఏమైతుందో తెలుస్తుంది కదా. వైఎస్ఆర్సీపీలో అందరూ ఒక ఎత్తు, శ్రీరెడ్డి ఒక ఎత్తు. మీకు గూలో గుణపాలు దింపాలంటే నన్నే దింపాలి. నాకు పేటీఎం పడిందా? కొంచెం డబ్బులు ప్రాబ్లంగా ఉన్నాయిరా. ఈ మంత్ కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మా ఊళ్ళు ఎలాగా పేటీఎంలు లేకపోతే ఫోన్ పేలు కొట్టట్లే. అవును, ఫోన్ పేలు అంటే గుర్తొచ్చింది. అరే పిచ్చినా కొడుకు పవన్ కళ్యాణ్, మా ఇంట్లో లేడీస్ అంటారా అని చెప్పి మాట్లాడేవి. మరి ఈ నా కొడుకులు భారతీ పే లేకపోతే షర్మిల గారిని ముందు పెట్టి అది, ఆ తర్వాత అదొక నాటకం ఆడారు, పిచ్చి నాటకం ఆడారు. మళ్ళీ విజయమ్మని ఇదేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. మరి వీళ్ళ ఆడోళ్ళందరినీ మాట్లాడుతుంటే నీ నోరు గుద్దులో పెట్టుకున్నావా? గుద్దులో పెట్టుకున్నావా? నన్ను గుద్దులో పెట్టుకున్నావా? వీళ్ళ లేడీస్ని ఏమన్నా అంటే మాటలు పడిపోతాయి. టీడీపీ వాళ్ళు ఏం చెప్తే ఒరే నువ్వు రావాలరా నా పెచ్చనా కూడా, ఎక్కడ ఎన్ని రోజులు షూటింగ్ చేసుకుంటావురా పెచ్చనా అంటే నువ్వు వస్తావు లైన్లోకి. చంద్రబాబు ఫోన్ చేయాలి నీకు. అప్పుడు దాకా ఎక్కడ పోతావో అర్థం కాదు. స్క్రిప్టులు చదువుకునే సన్నాసి. మొన్నటిదాకా డబ్బులు లేవన్నావు, ఇంతమందికి మొత్తం మరి ఆ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆ పిల్లనా కొడుకులందరికీ ఒక 500-600 కొట్టుండంటావుగా. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రబాబు అకౌంట్ నుంచి వస్తాయి. ఇంకెక్కడి నుంచి వస్తాయి? ప్రొడ్యూసర్ ఎవరు? చంద్రబాబు నా కొడుకు. ఆడు పెడితేనే గాని వీళ్ళ పిల్ల సైనిక్స్ గాని వీళ్ళందరికీ
ఒక క్వార్టర్కి లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్కి రావు. అవి వేస్తేనే కానీ వీళ్ళేమో ఇదేమో జెండా కర్రలు వేసర్రు. బాగా దిగిందా? థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ఇప్పుడు దాకా నా లైవ్ని ఇంత ఎంటర్టైన్గా చూసి వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. పాపం ఎవరైతే పిచ్చి మెసేజ్లు పట్టుకుంటూ వాళ్ళకి ఏళ్ళు నొప్పొచ్చినా కానీ నేను చూడలేదనే ఆతృతతో ఏదో ఎవరి కళ్ళల్లోనే పడాలి అని చెప్పి తాగుబోతున్న కొడుకులకి గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మంచేదో చెడేదో మీరు వివరంగా తెలుసుకోండి. జగనన్న ఖచ్చితంగా మీడియా పూర్వకంగా తన పబ్లిసిటీ తను చేసుకోవట్లేదు. ఏ రోజు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించినట్టు జగనన్న ఎప్పుడూ కూడా నోరు పారేసుకోలేదు. ఎవరిని బూతులు తిట్టలేదు, ఎవరిని సన్నాసులారా దద్దమ్మలారా అనలేదు, ఏ రోజు చెప్పులు చూపించలేదు, పిచ్చి రాజకీయాలు చేయలేదు. ఎవరు ఎంతమంది ఎలా కూస్తున్నా గాని, ఎంత సహనం కోల్పోతున్నా గాని ఆయన చెదరకుండా ఒక చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ గా సీఎం ఏం చేయాలో ఆ పనులు చేసుకుంటూ ఈ రోజు ఎంతో సహనంగా ఉంటున్నారు. ఈ రోజు నేను యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని ఏవైతే జరుగుతున్నాయో ఈ రోడ్లు కావచ్చు, లేకపోతే ఈ ఇదేంటి మద్యపానం అవ్వచ్చు, లేకపోతే కొన్ని వాటిలో నాకు కూడా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. ఈ రోజు వైఎస్ఆర్సీపీని నేను ఎంత నెత్తి మీద పెట్టుకున్నా కూడా ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నా వాయిస్ నేను వినిపిస్తాను. ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన ఏది అయినా కూడా నా గళమెత్తి మాట్లాడతాను. నేను వైఎస్ఆర్సీపీ కన్నా కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి అని నేను కోరుకుంటాను. న్యాయానికి దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇదేదో డైలాగ్ చెప్పాలి, ఏదో మాట్లాడాలి, ఏదో ఇదేంటి పాపులారిటీ పెంచుకోవాలనే మాత్రం నాది ఎప్పటికీ ఆ బుద్ధి కానే కాదు. ఏ రోజుకైనా ప్రజలకు కావాల్సింది నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.